షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మరి ఏదైతే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సభలో ఇక్కడి నుంచే నేను పరిపాలన సాగిస్తాను గెలిచిన తర్వాతనే ఏదైనా చెప్తున్నాడో, మరి ఏదైతే నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రులే ఈ విధంగా చెప్తారు, ఏదైతే అమరావతి క్యాపిటల్గా రైతులు అభివృద్ధి కోసం ఏదైతే వాళ్ళ పొలాలను ఇచ్చారో రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ రాజధాని నిర్మాణించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవి ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో వీళ్ళందరినీ మాయ చేయడానికి, అంటే ఈ ఎలక్షన్లో నేను ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంలో దాని శాతం ఏదో 1%, 2% అయినా మనం రాబట్టాలి ఓట్లు, ఈ ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రకటన తప్పితే అంతకుమించి వేరేది ఏమీ లేదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే అభద్రతాభావంతో ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ప్రసంగాలు చేస్తూ కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా చాలా తీర్పు ఇవ్వటం అనేది, మంచి తీర్పు ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు అనేది రేపు రాజకీయాల్లో మళ్ళీ మనం రావాలి అనంటే ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు అనే విధంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకనంటే ఎన్నుకునేటప్పుడు వ్యక్తిత్వం అనేది తెలియదు, ఎన్నుకున్నాక ఇతని యొక్క వ్యక్తిత్వం ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇవాళ ఎవరైతే కూడా కొంతమందిని మరి విమలారెడ్డి గారిని పంపించి మరి మతం ముసుగులో కూడా ఓట్లు అడగటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా మతం విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోయిన తర్వాత అనేది కూడా మేము వినటం జరిగింది. ఇదివరకు లోగడ 2019లో ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు సృష్టించి అధికారంలోకి రావడం జరిగింది. 2019 నుంచి మరి ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఏదైతే సొంత బాబాయిని అలాగే సొంత చెల్లిని ఏ విధమైన ఇబ్బందులు పెట్టారనేది ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా ఇదే విధమైన ఇబ్బందులు పెడతారని ప్రజలందరూ కూడా గ్రహించారు. మొన్నటి దాకా వాళ్ళు నోరిప్పి మాట్లాడలేని కూడా ఈ రోజున మేము ఎక్కడికైనా వెళ్తే ఇతను మళ్ళీ వస్తే రాష్ట్రం ఉండదండి, ఇతన్ని మనం గెలిపించవలసిన అవసరం లేదు, ఒక్కసారి అన్నందుకే ఈ విధంగా జరిగింది, ఇంకొకసారి వస్తే మనం అసలు తట్టుకోలేమనే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. అదే విధమైన తీర్పుని రేపొద్దున ఇవ్వబోతున్నారని మేము నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. వైజాగ్ నుంచి మళ్ళీ గెలిస్తే కదా, ఆయన అలాగో గెలవడంటున్నాడు కాబట్టి వైజాగ్ నుంచి పరిపాలన చేస్తానని చెప్తున్నాడు. ఆయన ఏదైతే వైనాట్ 175 అన్నాడో ఆ మూడిట్లో ఏ ఫిగర్ వస్తుందో నాకైతే తెలియదు. 1 వస్తుందో, 7 వస్తుందో, 5 వస్తుందో. తప్పనిసరిగా ప్రజల మట్టుకు తిరుగుబాటుతనంతో ఉన్నారు. విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. రేపు నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడు ఏ విధంగా అయితే మొన్నటిదాకా రాలేదో అభద్రతాభావంతో ఉన్నారు. వీళ్ళు ఏమన్నా చేస్తారు, భయభ్రాంతులు చేశారు. ప్రజలందరూ కూడా భయం వేడినాది, బానిసత్వ బతుకు మనం బతకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా, అంటే ఇక వైజాగ్ అనేది ఆయన పరిపాలించడానికి ఆయన గెలిస్తే కదా చెప్పేది. మేము ఇవాళకి కూడా తెలుగుదేశం కానీ, జనసేన కూటమి కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అమరావతి రాజధాని, ఏకైక రాజధానినే చెప్తున్నాం. ప్రజలు ఎక్కడ ఏం అంటలేదే. ఇతను వైజాగ్ అన్నందుకు ఎవరైనా శభాష్ అని ఒకళ్ళు చెప్తున్నారా? ఎవరైతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలో వాళ్ళు చెప్తున్నారు తప్పితే ఇటువంటిది ప్రజలు ఎవరో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేయని దాన్ని ఈయన చెప్పుకునే ఉపయోగం ఏముందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి అవి పెంపొందించుకోవడానికి సాయిరెడ్డి గారు ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, వాళ్ళ బంధువులు విజయసాయి రెడ్డి గారు ఇవ్వచ్చు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆస్తులు డెవలప్మెంట్ చేసుకోవడానికి, అమ్ముకోవటానికి ఇటువంటి ప్రకటనలు చేసి ఎలక్షన్ ముందే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడానికి చేసే ప్రకటనగా ఉంది తప్పితే అంతకుమించి వేరేదేమీ లేదు. వెంకట్రావు, ఏలూరు జిల్లా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో జరిగినటువంటి ఒక సెమినార్లో, మీటింగ్లో మరొకసారి వారు ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని. ఇది వారు ఆంధ్రప్రదేశ్ని 3 రాజధానులుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అటు కర్నూలు, ఇటు అమరావతి, ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే రిషికొండలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మొత్తం ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంతా కూడా ఎవరైతే రాజధానికి అందుబాటులో ఉండవలసినటువంటి ప్రభుత్వ పాలనా వ్యవస్థ అధికారులంతా కూడా ఉండడానికి సంబంధించిన దాని మీద, ముఖ్యమంత్రి వర్యులు ఉండడానికి సంబంధించిన దాని మీద రిషికొండలో
ఆల్రెడీ కొండ దొలిసి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నారు, ఆ నిర్మాణ పరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. చెప్తూనే ఉంటున్నారు ప్రజలకి, అదిగో రేపు వెళ్తాం, అదిగో దసరా, అదిగో దీపావళి, అదిగో సంక్రాంతి, అదిగో క్రిస్మస్ అని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఎప్పుడు వెళ్ళేది అనేటటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి డేటు చెప్పలేనటువంటి పరిస్థితులు, హామీల వరకే ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ కాదు, ఇచ్చినటువంటి మాటను అమలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ కోణంలో మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు కూడా వారు మీటింగ్లో ఓపెన్గా బహిరంగ ప్రజలకు హామీ ఇస్తున్నారు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్లో నేను ఇక్కడి నుంచే పరిపాలనా వ్యవస్థ ఉంటుంది అనేటటువంటిది వారు ఓపెన్గా ప్రకటిస్తున్నారు. ప్రజల ముందు ఓపెన్గా మీడియా ముందు ప్రకటిస్తున్నారు. వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు వాళ్ళకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిందా. వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో 3 రాజధానిలో పరిపాలన వ్యవస్థ, ఇది న్యాయ వ్యవస్థ సంబంధించిన దాని మీద, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సంబంధించిన దాని మీద అది ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ప్రజలకు ఓపెన్కి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉంటాయో, ఏదైతే విశాఖపట్నం సంబంధించిన కొంత అభివృద్ధి చెందింది, మరింత అభివృద్ధి చెందాలంటే ఒక కారిడార్గా చూడాలంటే విశాఖ అందుబాటులో ఉంది. భారతదేశం ప్రపంచం కూడా చూడడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంగా వారు మరి ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటనల వరకే కాదు, అమలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుందని చెప్పేసి ప్రజలుగా మేము అభిప్రాయపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.